మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఈరోజు మన భారతదేశ భవితవ్యాన్ని డిసైడ్ చేసే రోజు. ఎందుకనంటే లోక్సభ ఎన్నికలు ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు వినియోగాని కోసము ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగం కోసం వివిధ ప్రాంతాల నుంచి పొద్దున్నే ఇక్కడ వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఓటర్లు ప్రజలు వచ్చి ఓటర్ లిస్టులో తమ పేరు ఉందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఆ ఓటర్ లిస్టులు వాళ్ళ స్లిప్పులు ప్రతి ఓటర్కి అందజేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని సమస్యాత్మక ప్రదేశాలలో పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అది ముఖ్యంగా బైంజా వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వాళ్ళు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పొద్దున్నే ఎక్కువ మంది అంటే వృద్ధులు చాలామంది ఇక్కడ ఓటు వినియోగానికి వచ్చారనే చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా వయసు పైబడిన వృద్ధులు ఇక్కడ మార్నింగే వచ్చేసి తమ ఓటు హక్కు వినియోగం కోసం ఇక్కడికి వచ్చారు. అటువైపు చూస్తే అక్కడ చూడండి, చాలామంది ఓటర్లు తమ ఓటర్ లిస్టులో తమ పేరు ఉందా లేదా అని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చారు. ముఖ్యంగా ఈ ప్రతి పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలోనే అన్ని బండ్లు కానీ ఇవన్నీ మిగతాయి కానీ ఆపేయడం జరుగుతూ ఉన్నది. పోలీసు వారు ముఖ్యంగా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఓటర్లు పొద్దున్నే ఇక్కడ చూడండి చాలా పెద్ద ఎత్తున ముసలమ్మలు కానీ వాళ్ళు కానీ పొద్దున్నే వచ్చేసి ఓటు వేయడానికి మార్నింగే వస్తూ ఉన్నారనే చెప్పవచ్చు. దాంతోపాటు చంటి పిల్లల్ని ఎత్తుకొని చాలామంది ఇక్కడికి ఓటు హక్కు వినియోగం కోసం వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగం తప్పనిసరి అని చెప్పేసి ప్రజల్లో మంచి అవగాహన తెచ్చారు. చాలామంది కొందరు యువత ఓటు వేయకుండా ఇళ్లనే కూర్చునే పరిస్థితి మనం లాస్ట్ టైం చూసాము. కానీ ఈ టైం మాత్రం అలా కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా తమకంటూ ఆ ఓటు హక్కు వినియోగం కోసం కొందరు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వృత్తిరీత్యా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉండి అక్కడ పని కోసం వివిధ ప్రాంతాల్లో వెళ్ళి పని చేసినప్పటికీ ఈ ఓటు హక్కు కోసం ఒకరోజు ముందే రావడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగులు వీళ్ళు కూడా మార్నింగ్ వచ్చేసి ఓటు హక్కు వినియోగం చేసుకోవడం అనేది చాలా శుభసూచకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మన భారతదేశ భవితవ్యాన్ని డిసైడ్ చేసే రోజు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకుంటే అది మన భారతదేశం యొక్క మంచి లీడర్ని ఎంచుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు తమలో సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళు చాలామంది పొద్దున్నే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం అనేది చాలా మంచి విషయం అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనతో పాటు జాదవ్ ఆనందరావు సార్ ఉన్నారు. ఒకసారి ఓటు హక్కు గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఓటు వేశారా? వేసిన. ప్రజలందరూ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీతో పాటు వచ్చారా సార్? మీరు ఒక్కళ్ళే వచ్చారు? ఫ్యామిలీతో వచ్చి. మీ ఫ్యామిలీలో అందరూ ఓటేశారా సార్? వేస్తున్నారు సార్. నాది అయిపోయింది, వాళ్ళది కాలేదు. అదండి జాదవ్ ఆనందరావు గారు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజలందరూ తమ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క భవితవ్యాన్ని మార్చే శక్తి ఖచ్చితంగా ఓటుకే ఉందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆనందరావు గారు చెప్తా ఉన్నారు. ఈ షేక్ ఇమ్రాన్ గారు మనతో పాటు ఉన్నారు. అతనికి మొన్న మధ్యనే ఫ్రాక్చర్ అయ్యి కాలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను కూడా మనం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సంకల్పంతో పొద్దున్నే తను స్టాండ్ పట్టుకొని మరీ వచ్చేసి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. దానికి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే వచ్చేసి ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ప్రకాష్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ప్రకాష్ గారి మాటల్లో విందాం ఓటు హక్కు వినియోగం గురించి. ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి వజ్రాయుధం. మాటతో చెప్పలేనిది ఓటుతో చెప్పచ్చు. ఒక ఓటర్ తలుచుకుంటే అన్ని రకాలుగా గవర్నమెంట్ని మార్చచ్చు, అన్ని రకాల సదుపాయాలని కల్పించుకోవచ్చు. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి ఓటు హక్కు కనుక వేయలేకపోతే 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎవరినో బాధ్యుల్ని చేయడం కన్నా మనం బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరం కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి. తర్వాత ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ ప్రశ్నాన్ని, మీ యొక్క మార్పుని ఓటు ద్వారా ఓటు హక్కుని వినియోగించుకొని అందరూ కూడా
ఓటును 100% వినియోగించుకోవాలని విజ్ఞప్తి.